కటకట రామచంద్రననుగావగదే ఇటు వేగరాగదే కుటిల మనస్కులవు రిపుల క్రూర భయంకర తర్జనంబులను బటుతర రోషభీచటల బాధల పెట్టకతళదాల నీ పటు విశిఖంబులందునిమి పారగద్రోలవే జానకీపతి. రామదాసు గారు ఒకప్పుడు తానీషా గారు తహసీల్దార్గా నియమిస్తే ఆ వచ్చిన ద్రవ్యం మొత్తం రామచంద్రకు మూర్తికి గుడి కట్టించి ఆభరణాలు చేసి, అందువల్ల తానీషా గారు తీసుకెళ్లి బందీఖానలో పెట్టారు. బందీఖానలో పెట్టిన తర్వాత ఆ తానీషా గారు దూతలు అనేక విధాల కొడుతూ ఉన్నారు, చాలా బాధలు పెడుతూ ఉన్నారు, ఉప్పుతో కలిసిన అన్నం పెడుతూ ఉన్నారు. ఈ బాధలు పడలేకపోతున్నానయ్యా, నా బాధలు తీర్చవయ్యా, నేను ఎవరికి అపకారం చేయలేదు, నేను నీకు ఇబ్బంది లేకుండా గుడి లేకుండా ఎండలో వానలో తడుస్తున్నామని నీకు గుడి కట్టి నీకు ఆభరణాలు చేయించి నిత్య పూజలు చేసి నిత్య నైవేద్యాలు పెట్టి నిత్య అన్నదానాలు చేశాను తప్పితే నేనేమీ తినలేదయ్యా. నీకు పెట్టినప్పుడు నువ్వు నన్ను రక్షించాల్సింది తప్పితే నన్నెవరు రక్షిస్తారని మరి రామదాసు గారు మరి రామచంద్రమూర్తిని ప్రార్థించాడు. అయితే అప్పటికే ఆయన పనిచేశాడు. మరి గిద్దెడు బియ్యం గిద్దెడు ఉప్పు కలిపి అన్నం పెడితే అమృతంలాగా తింటున్నాడట. ఇందులో ఉప్పుతో కలిసిన అన్నం ఎట్లా తింటున్నాడని బట్టలు అడిగితే చేయి జాపితే కొద్దిగా పెడితే ఎంతో తియ్యని అమృతంగా ఉందిట. మరి ఆ భగవంతుడు ఉప్పుని బియ్యాన్ని అన్నాన్ని కూడా అమృతం చేశాడు. అట్లాగే ఆయన జీవితాన్ని అమృతం చేశాడు. ఆ రామచంద్రమూర్తి 12 సంవత్సరాలు బందీఖానలో ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన రామచంద్రమూర్తిని పూజించి రామచంద్రమూర్తిని ప్రార్థించి చివరికి చాలామంది శక్తి సంపన్నులంతా కూడా శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి ఆత్మసాక్షాత్కారం పొంది ఆత్మదైవంలో ఐక్యమైనారు. కానీ ఈయన శరీరంతో మోక్షాన్ని పొందారు. ఆయన అట్లా పోతూ కూడా తరలిపోతాము చాలా దయలుంచండి అన్నారంటే నా మార్గాన్ని మీరు అనుసరించండి అని చెప్పినటువంటి పద్యం ఇది రామదాసు గారు చెప్పినటువంటి పద్యం. 2024 మే నెల 25వ తారీఖు శనివారం సూర్యోదయం ఉదయం 5:30 నుండి 5:30, తర్వాత సూర్యాస్తమయం సాయంత్రం 6:29. మరి ఇంగ్లీష్ సంవత్సరం అయిపోయింది, మళ్ళీ తెలుగు సంవత్సరం చెప్పుకున్నాం. మనకి ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు సంవత్సరం చెప్పుకోవాలి. అయితే తెలుగు సంవత్సరం చెబితే ఎవరికి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే 24 మే నెల 25వ తారీఖు శనివారం అంటేనే అర్థమవుతుంది వాడ. అయితే తెలుగు సంవత్సరం క్రోధినామ సంవత్సర వైశాఖ బహుళ విధియ శనివారం సాయంత్రం 6:39 వరకు ఉన్నది. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 10:35 వరకు ఉన్నది. వర్జం సాయంత్రం 6:30 నుండి 8-9 వరకు ఉంది. అయితే రోహిణి కార్త ఇవాళ ప్రవేశమైంది. ఇవాళ 25వ తారీఖు రోహిణి కార్త ప్రవేశమై తర్వాత జూన్ నెల 8వ తారీఖు వరకు 7వ తారీఖు వరకు రోహిణి ఉండి ఆ తర్వాత మృగశిర కార్త వస్తుంది. ఈ రోజున మనం చేయాల్సిన పని శనివారం విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని పూజించడానికి చాలా విశేషమైనటువంటి రోజు. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి ఈరోజు కూడా విష్ణుమూర్తిని మరి అంగారకుణ్ణి పూజించడానికి చాలా విశేషమైంది. రోహిణి కార్త కాబట్టి విష్ణుమూర్తిని కూడా విశేషంగా పూజించడానికి చాలా మంచి రోజు.